ఏమిటి అలా ఉన్నారు? ముత్తేడి ఏ చలపతి రైట్. ఏం జరిగింది? ముత్తి ఏడి చెప్పరా? ముత్తుని అయ్యగారు కొట్టారమ్మా. రాజా ముత్తుని ఎందుకు వెళ్ళగొట్టావు? ఎందుకు వెళ్ళగొట్టావు? దేనికి వెళ్ళగొట్టావు? చెప్పరా? పని పట్టే హక్కు నీకు ఎవరిచ్చారా? చెప్పరా? చెప్పు చెప్పరా? ఎందుకు వెళ్ళగొట్టావు? అమ్మా నన్ను అమ్మ అని పిలవకు. ముత్తుని వెళ్ళు అన్న ఆ నోటితో నన్ను అమ్మ అని పిలవకురా. ముత్తు 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 సొంత బిడ్డ కన్నా నీకు వాడే ఎక్కువైపోయాడా? అవునరా, నీకన్నా వాడే నాకెక్కువ. వాడి నిజ స్వరూపం గనుక నువ్వు తెలుసుకుని ఉంటే ఇలా మాట్లాడేదాన్ని కాదు. నీకేం తెలుసురా ముత్తు గురించి? రంగనాయకుని నేను ప్రేమించానని తెలుసు కూడా ముత్తు కావాలని రంగనాయకుని చేసుకోవాలని పట్టుబట్టాడు, తన్ని బెదిరించాడు. అది నేను నా కళ్ళలో చూశాను. కావాలంటే తన్నే అడుగు. ఎవరిని అడగాలరా పిచ్చి సన్నాసి? నేనంటున్నాను, రంగనాయకి నిన్ను ప్రేమించట్లేదు, ముత్తుని ప్రేమిస్తోంది. అమ్మన్నది వాడు నన్ను నిన్ను నమ్మించి మోసం చేశాడు అనుకున్నాను. రంగనాయకుని మోసం చేశాడు. ఏ మోసం చేశాడు? ఏమీ తెలియనట్లు మాట్లాడుకో. నా గురించి ఏమేమో చెప్పి నిన్ను నమ్మించి మన ఆస్తిలో సగం వాటా రాయించుకోలా? నోరు వీరా, మోసం చేసింది ముత్తు కాదురా, మనమే వాడిని మోసం చేశాం. వాడి సొత్తేరా మనం కూర్చుని తింటున్నావు. ఈ ఇంట్లో తిరిగి కాలు పెట్టే అర్హత లేదని నువ్వు వాడిని గంటేశావు. మనకేరా ఇంట్లో ఉండే అర్హత లేనిది. ఎందుకంటే ఈ ఇంటికి హక్కుదారుడే వాడురా. వాడి పిచ్చేరా ఇవాడు ఈ జీవితం. ఈ ఇంటికి మొన్న మధ్య బాగా గడ్డం పెరిగిన ఓ పెద్ద ఆయన వచ్చారే, వారి గురించి విన్నావా ఎప్పుడన్నా? ఒక కాలంలో ఎలా బతికిన వారు అని చెప్పనా?
ఏంటి బావా ఇవాళ మహా సంతోషంగా ఉన్నా? అంత పెద్ద జమీన్కి హక్కుదారుండవుతున్నాను కదా, అందుకని. ఓ, జమీందారు నీ కొడుకుని దత్తు చేసుకున్నాడు దేమనా? అయ్యయ్యో, అలాంటి పని చేయించింది తమరే కదా. మీతో ఎగతాళ నా ఆనందం దత్తు చేసుకున్నందుకు కాదు, మనకు అడ్డుపడకుండా ఎటువంటి కష్టాలు పెట్టకుండా జమీందారు భార్య చచ్చిపోయింది కదా, అందుకని. మనకి తీరని నష్టం వల్ల ఆవిడ పోతూ పోతూ బిడ్డను కంటమే. దత్తిచ్చాను కదా, నీ కొడుకే ఈ ఆస్తికి వారసుడు అవుతాడు అనుకోవటం అది నీ తప్పు. జమీందారు పోయిన మరుక్షణం ఈ ఆస్తి మొత్తానికి ఆయన కొడుకే ఏకైక వారసుడు అవుతాడు. అప్పుడు నీ గతేంటి? నిన్నే నమ్ముకున్న నా చెల్లెలి గతేంటి? ఈ జమీన్నే నమ్ముకున్న నా గతేంటి? ఏంటి బావా అట్ట ఆలోచిస్తున్నా? మహేంద్రుడికి 1000 కళ్ళు, ఈ ఉపేంద్రకి 1000 దారులు. చెబిటి బావా, భద్రం పత్రం. నెమ్మదిగా పనిచేయండి. అయ్యగారు పూజలో ఉన్నారు. ఆనవాయితీగా మీరు చేస్తున్న ఈ సామూహిక వివాహాల తర్వాత దంపతులకి ఈ స్థలాల పత్రాలు ఇవ్వాలన్నారు. వీటి మీద సంతకాలు చేస్తే మిగిలిన వ్యవహారాలు చూస్తాను. దివాన్ వారు ఈ పనుల మీదే బయటికి వెళ్ళారు. ఏంట్రా మీరు చూస్తూ వచ్చున్నారు? కానీ తెరవేంట్రా బంగారు తండ్రి. చిచ్చి చిచ్చి చెప్పండి. ఏమండి, జమీందార్ గారు తెలిసే కొంపలు పెట్టుకుంటాయి. వద్దరండి. ఏమండి ఏమండి ఆపండి. ఏం జరిగింది? ఎందుకు కొడుతున్నారు? అయ్యా, దానంలో సాక్షాత్తు కర్ణుడు లాంటి వారు. అటువంటి మీకు ద్రోహం జరుగుతుంటే చేతులు కట్టుకు చూస్తూ ఉండలేకపోయాం. ఈ నిజం తమకు చెప్పడానికి వస్తే లోపలికి రానియకుండా కొట్టి తరిమేస్తున్నారయ్యా. నాకు ద్రోహమా? ఏమంటున్నారు? తరతరాలుగా ఆనవాయితీగా వివాహం నాడు మీరందరికీ ఇచ్చిన స్థలాలేవి చెల్లవని చెప్పారయ్యా. ఏ ఆ స్థలాలేవి
తమరి పేర్లో లేవంటయ్యా. ఇంకెవరి పేరుతో ఉన్నాయి? ఇన్నాళ్ళు తమరు ప్రాణంగా తోబుట్టుగా చూసుకుంటున్నా మీ పినతండ్రి కొడుకు రాజశేఖరం గారి పేరున్నాయటండి. అంతే కదండి అయ్యా, ఇంకా ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయండి అయ్యా. తమరు పేదోళ్ళకి ఇచ్చేది ఒక్కడు కూడా సవ్యంగా వచ్చి చేరటం లేదయ్యా. ఇక మా వల్ల ఎటువంటి తప్పు జరగదు. కొంచెం పైకి రండి. దివాన్, ఏమండి? ఏమండి? వారు పిలుస్తున్నారు, వెళ్ళండి. వచ్చిన వాళ్ళందరికీ ఏమి ఇవ్వాలనుకున్నామో అవి ఇచ్చేయండి. యావదాస్తి దస్తావేజులు తీసుకురండి. రాజశేఖర్, ఏనాడు మిమ్మల్ని మా పినతండ్రి కొడుకు అనుకోలేదు. మా తోడబుట్టిన తమ్ములు అనుకున్నాం. మీరు ఈ విధంగా చేసుండకూడదు. మీకేం తక్కువ చేశాం? మాకు వారసులు లేరని మీ కుమారుణ్ణి దత్తు తీసుకున్నాం. విధి విలాసం, ఆ దేవుడి లీల. నా యొక్క శ్రీమతి ఆ మహా ఇల్లాలు పోతూ పోతూ ఓ వారసుని అందించి వెళ్ళిపోయింది. ఇచ్చిన మాట, చేసిన ధర్మం తిరిగి తీసుకునే అలవాటు మా వంశ పారంపర్యంలోనే లేదు. ఏనాడు వంశాంకురం పుట్టాడో ఆనాడే ఈ యావదాస్తిని నీ కొడుకు పేరున రాసి ఉంచాం. మీ కొడుకు పేర మేము రాసిచ్చిన ఆస్తి నుంచి ఏనాడు దానం చేయలేదు. పేద ప్రజలను ఆదుకోవడానికి మా పూర్వీకులు మా పేర వ్రాసి ఇచ్చిన 100 గ్రామాల ఆదాయం నుంచే మేము దానం చేస్తున్నాం. ఇప్పుడు అది కూడా మీ పేరున వ్రాస్తున్నాం. ఇది నీ బిడ్డ పేరును వ్రాసిన సొత్తు. ఇది జనవాహిని సొత్తు. రాజశేఖరం గారు, తమరు నాకు చేసిన ద్రోహాన్ని నేను క్షమించాను. కానీ దీన జనులకు మీరు చేసిన ద్రోహం నేను క్షమించిన పోతున్నాను. ఆగండి, ఎక్కడికి వెళ్తారు? లోకం ఎంతో విశాలమమ్మా. వద్దు, వెళ్ళకండి. ఈ సంస్థానం వదిలి వెళ్ళకండి. అందరినీ వదిలి వెళ్ళకండి. ఏదో స్వార్థంతో నా భర్త తప్పు చేశారు. ఈ ఆస్తి అంతస్తు ఏమీ వద్దు. మీరుంటే మాకంతే చాలు. మమ్మల్ని వదిలి వెళ్ళకండి, వెళ్ళకండి. నేనిచ్చిన మాట, చేసిన ధర్మం తిరిగి తీసుకోనమ్మా. నిజమే. ఒక నిర్ణయం మీరు తీసుకుంటే అందులో ఏ మార్పు ఉండదని అందరికీ తెలుసు. కడసారిగా నాదో విన్నపం నెరవేరుస్తారా? ఇప్పుడు నా దగ్గర ఏముందమ్మా? ఇడుగు ఈ వంశాంకురం.
ఈ శంకరాన్ని పెంచైనా చేసిన తప్పుల్ని కొంతవరకు సరిదిద్దుకుంటాం. ఆ భాగ్యాన్నైనా దక్కించండి. అయితే ఒకటి, నా బిడ్డని ఆత్మీయతకి అనుబంధానికి అంకితమైన మనిషిగా పెంచాలి. డబ్బు నీడ కూడా వాడి మీద పడకూడదు. ఏదో ఒక రోజు నేను మళ్ళా వస్తాను. అంతవరకు వీడెవరున్న నిజం ఎవరికి తెలియకూడదు. ఇది నా మీద ఒట్టు. క్షమించండి. మోసం చేసిన వాడికన్నా మోసపోయిన వాడే నేరస్తుడని అంటుండేవారు. నేను మోసపోయాను. ఇప్పుడు మీ ముందు నేరస్తుడిగా నిల్చున్నాను. క్షమించండి నాన్న. విసిరినదా విధిగాలం మిగిలినదా శోకం. కాలమే కాటు వేసిందా, వేదనై వెల్లువయ్యిందా, కలతలే లేని కళ్ళల్లో వెలుతురే మాసిపోయిందా. మనిషికి మనసే ఒక శాపం, తల వంచిన దాని అభిమానం. మానవత్వమన్నావు, మంచి పెంచుకున్నావు, మంచితనం విషమైతే మౌను మనసు. నమ్ముకున్న నీ వాళ్ళే వెన్నుపోటు పొడిచారు. న్యాయమంటే లోకానా ఎందుకంత అలుసు. చివరికి మిగిలేది వగపేనా నేస్తం, జీవిత సారముదా, జీవిత సారముదా. జమీందారు గారికి ఇచ్చిన మాట కాపాడుకోవడం కోసం, నా అన్నయ్యకు తెలియకుండా ముత్తుని కాపాడడం కోసం ఆ రోజే చనిపోయిన ఓ పని మనిషి కొడుకుని తీసుకొచ్చి జమీందారు గారి కొడుకు చనిపోయాడని అబద్ధవాడి ఎవరికి తెలియకుండా ఈ ఊరొచ్చాం బాబు. పిచ్చివాళ్ళ మొన్నొక ఆయన వచ్చారే, వారి పెట్టిన భిక్షే నాయన ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ సంపద. పెద్ద ఇప్పుడు ఎక్కడున్నారమ్మా? రారాజు లాంటి వ్యక్తికి రావి చెట్టు ఆశ్రయమైంది. ఇప్పుడు ఎన్నిసార్లు బతిమాలానో రమ్మనమని. నేను వెళ్ళి తీసుకొస్తానమ్మా.